నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మిషాల్ని వైసీపీ నేత మాజీ మంత్రి జోగి రమేష్ గారు ఇంటర్వ్యూ ఛానల్లో భువనేశ్వర్ గారి మీద కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు. అలాగే ఇప్పుడు జరుగుతున్న అమరావతి దాని మీద కూడా ఆయన మాట్లాడటం అయితే కొన్ని సందర్భాలు అయితే వచ్చాయి. అయితే దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు అనలిస్ట్ అశోక్ కుమార్ గారు ఉన్నారు. వారిని కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. అశోక్ గారు నమస్తే. నమస్తే అండి. జోగి రమేష్ గారు ఒక ఛానల్లో ఇంటర్వ్యూ ఇస్తూ భువనేశ్వర్ గారి మీద కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు. అలాగే ఇప్పుడు జరుగుతున్న అమరావతి మీద కూడా ఆయన మాట్లాడటం జరుగుతుంది. దీని మీద మీ స్పందన ఏంటి? ఆయన ఏదైతే అంటే సహజంగా మాట్లాడుతూనే ఉంటారు అందరూ కూడా వైసీపీ వాళ్ళు. ఇది వార్తలో హైలైట్ ఎందుకు అయిందంటే వైసీపీది ఒక సింగిల్ లైన్ ఉంటుంది, ఎప్పుడు ఒక ఎజెండా, సపరేట్ ఎజెండా, అది జనాలకు అర్థం కాని ఎజెండా. ఆ లైన్కు దూరాన చాలా సుదూరాన వెళ్ళిపోయినాడు జోగి రమేష్. అసలు వైసీపీ లైన్ ఏంది, జోగి రమేష్ తీసుకున్నటువంటి స్టాండ్ ఏంది? ఇవాళ జోగి రమేష్ గారు ఒక ఛానల్లో ఇంటర్వ్యూ ఇస్తూ ఏం మాట్లాడాడంటే అమరావతి పైన మేము తీసుకున్నాము వెర్షన్, అది రాంగు. జగన్మోహన్ రెడ్డి గారు ఈ 3 ముక్కలు ఆట ఆడేసినాడు, అది తప్పు అయిపోయింది. మేము అసలు ఇంత బూమ్ రాంగ్ అవుతుందని మేము అయితే అసలు ఊహించలేదు అని అయితే ఆయన చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ టీడీపీ వాళ్ళు అడుగుతున్నటువంటి ప్రశ్న ఆయన్ని ఇంకా అంటే దానికి ఎలాగో జగన్మోహన్ రెడ్డి గారు స్పందించరు, కానీ టీడీపీ వాళ్ళు నైతికంగా ఈయన అడిగే ప్రశ్న ఏంటంటే నువ్వు ఏదో అంటారు చూడు, కేసీఆర్ గారు అంటారు ఒక డైలాగ్, ఏది సంక్రాంతికి అప్పుడప్పుడు గంగిరెద్దులు వస్తారు వచ్చిపోతూ ఉంటారు అట ఆ మాదిరిని అని, లేదా ఒకసారి వచ్చిపో మెరుపుతీ కానీ ఆ టైపులో జోగి రమేష్ లేకుండా ఉంటే వైసీపీలో బి గ్రేడ్ క్యాడర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ అమరావతియే కరెక్ట్ అని ఇంకా అంటారు. చూస్తూ ఉండండి కావాలంటే. దీన్ని 2 నాలుగులు ధోరణి అంటారు. గతంలో తెలంగాణ విషయంలో బాబు గారిని ఇదే విధంగా కార్నర్ చేసి అటు తెలంగాణకు సపరేట్ తెలంగాణ రావాలని చెప్పలేరు, సమైకేంద్రం ఉండాలని చెప్పలేరు, కావాలని కార్నర్ చేశారు. ఇరు ప్రాంతాలంటే బాబు గారికి ఇష్టం. అదే రకాన ఇప్పుడు టీడీపీ క్యాడర్ కానీ, టీడీపీలో ఎమ్మెల్యేలు కానీ, లేదా టీడీపీ సోషల్ మీడియా కానీ, ఈవెన్ టీడీపీ మెయిన్ స్ట్రీమ్ మీడియా కానీ ఈ సింగిల్ లైన్ తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారిని 3 చెరువుల నీళ్లు దాపేయాలనేది నా భావన. ఇదే విషయం పైన, అమరావతి పైన జగన్మోహన్ రెడ్డి గారు కేవలం అమరావతి ఒక్కటే రాజధాని అని చెప్తాడా, లేక ఆయన చెప్పినట్టు 3 రాజధానులు అని చెప్తాడా? 2 నాలుగుల ధోరణి దీన్ని అంటారు. మాట తిప్పను లేక మడమ తిప్పను అంటారు చూడు, మాట తప్పను మడమ తిప్పను అని. అటువంటిదే ఇది. అది తప్పినాడు, ఇది తిప్పేసినాడు ఖచ్చితంగా. సో జోగి రమేష్ లాంటి వాళ్ళ దగ్గర ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు పురమాయిచ్చి చెప్పించినట్టు ఉన్నది. కానీ లేదా జగన్మోహన్ రెడ్డి గారు ఆర్డర్ లేకుండా, లేదా ఆయన నుంచి ఏ పార్టీ చిన్న లీక్ కూడా లేకుండా ఆయన మాట్లాడేంత దమ్ము ధైర్యమే లేదు జోగి రమేష్ గారు వాస్తవంగా. ఒక్కవేళ జగన్మోహన్ రెడ్డి గారు దీని వెనకలుగా లేకుండా మాట్లాడినట్లయితే శ్రీకాకుళం జిల్లా టెకలి ప్రాంతానికి సంబంధించిన మనం దువ్వాడ శ్రీనివాస్ గారి గురించి మనం చూసాం, పార్టీ నుంచి సస్పెండ్, అంతకుమించి ఏమి ఉండదు ఆడ. సో జగన్మోహన్ రెడ్డి గారికి వేరే విధేయుడిగా ఉన్నటువంటి జోగి రమేష్ ఖచ్చితంగా ఆయన చెప్తేనే నడిచాడు. సరే ఆయన చెప్పకుండా నడిచినాడు అనుకోండి. ఇప్పుడు ఇక్కడ 2 కాన్సెప్ట్లు. జగన్మోహన్ రెడ్డి గారు అంటే గౌరవం లేకుండా ఆయన పైన భక్తి ప్రేమ వెళ్ళిపోయి చెప్పినట్టు. అలా చెప్పినప్పుడు ఇటు టీడీపీ వారు దగ్గరికి తీసుకోరు, అటు జనసేన వారు కూడా దగ్గరికి తీసుకోరు జోగి రమేష్ గురించి. ఎందుకంటే టీడీపీ వారు జనసేనతో ఫుల్ అటాచ్మెంట్లో ఉన్నారు. టీడీపీ వారిని కేవలం 20% తిట్టింటే జోగి రమేష్, జనసేన వాళ్ళని 80% తిట్టినాడు. మనం జగన్మోహన్ రెడ్డి గారు ఒక కుర్చీలో కూర్చొని ముసిముసి నవ్వుతూ ఉన్నాడు ఒక పెద్ద ప్రోగ్రాంలో, బహిరంగ సభలో. అక్కడ ఇతనికి మంత్రి పదవి వచ్చేదానికి ముందు ఏం మాట్లాడంటే పీకే అంటే పిచ్చి కుక్క, ఈ రేంజ్లో మాటలు ఫోకస్ చేసి మాట్లాడినాడంటే లోకేష్ గారిని ముద్దపప్పు అది ఇది అన్నాడు. ఆ సభలో జగన్మోహన్ రెడ్డి ముసిముసి నవ్వుతూ అన్నాడు. పవన్ కళ్యాణ్ గారు అంత మాటలంటే ఏమన్నా జనసేనకు రప్పిస్తారా, వచ్చి ఒప్పుకుంటారా? క్యాడర్ ఒప్పుకోదు. నెంబర్ 1 నాయకుల గురించి పక్కన పెడితే క్యాడర్ ఒప్పుకోదు. సో ఇప్పుడు రెంటికి చెడ్డ రేవడలాగా తయారైపోయింది నేను పరిస్థితి. అటు టీడీపీ వారు జనసేన వారు దగ్గర తీసుకోరు, ఇటు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికీ ఎందుకు భరిస్తున్నారంటే ఆ మధ్య ఏది మంగళగిరిలో టీడీపీ పార్టీ ఆఫీస్ పైన దాడి జరిగిన ఘటన కేసులో ఏందగడా ఉండదు కథ. దాంతోపాటు చంద్రబాబు గారి ఇంటికి దగ్గరికి పోయి రౌడీ మూకతో పోయినాడు చూడండి. ఇటువంటి రౌడీ బ్యాచ్ని మేపుతూ ఉంటాడు జగన్మోహన్ రెడ్డి. దాంతోపాటు ఆ గంజాయి బ్యాచ్ చూసాం కదా, ఈ మొత్తం గంజాయి బ్యాచ్కి వాటి వాళ్ళు ఇటోళ్ళు చిన్నగా కోన్కిస్క లీడర్లు వీళ్ళు. అందుకు ఆయన ఇంకా భరిస్తున్నారు. కానీ ఇప్పుడు ఏదో జ్ఞానోదయం అయినట్టున్నది. దీంతోపాటు ఇంకొక సందర్భం మెయిన్ హైలైట్ పాయింట్స్ ఆయన చెప్పింది ఏంటంటే భువనేశ్వరి గారి పైన, నారా భువనేశ్వరి గారి పైన ఆయన చెప్పినటువంటి మాట ఏంటంటే అసెంబ్లీలో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, అదేవిధంగా వల్లభనేని వంశీమోహన్ వీరిద్దరూ కూడా అసెంబ్లీ సాక్షిగా నారా భువనేశ్వరి గారి పైన అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. అది
వైసీపీ పార్టీ ఎలక్షన్లో కేవలం 11 సీట్లు పరిమితమై అబద్ధపాతాలనికి తొక్కబడిన దానికి కారణం భువనేశ్వర్ గారి మ్యాటరే, ఇదే మెయిన్ కారణం అని చెప్పి ఆయనకి లేటు జ్ఞానోదయం అనేట్టుంది. ఆయన మళ్ళీ ఏమన్నా అంటే ఆ రోజు నేను ఇంటికి పోయినప్పుడు మా భార్య నాకు అన్నం కూడా పెట్టలేదు, ఎందుకు ఈ పని చేసినావు అనింది అని తీవ్రంగా వాపోయినాడు. ఎందుకంటే వాళ్ళ కొడుకు పైన కొన్ని కేసులు ఉన్నాయి, ఈయన పైన కేసులు లిస్టు రెడీ అవుతుంది. ఎందుకంటే బాబు గారికి అదేదో దేవుడికి ఉన్నట్టు 10 చేతులు 10 తలలు ఉండవు కదా, జరుగుతూ ఉన్నది. దేనిపాటికి అది విజిలెన్స్ దర్యాప్తులు, సిట్ దర్యాప్తులు జరుగుతూ ఉన్నాయి. నెక్స్ట్ టార్గెట్, నెక్స్ట్ టోకను జోగి రమేష్. అందుకు నెమ్మదిగా పేరు నాని అప్పుడు ఆ మధ్య చెప్పినాడు చూడు, బాబు గారు దైవంతో సమానం, ఈ విధంగా చెప్పినాడు చూడు, ఆ కోవలోకి ఆ లైన్లోకి ప్రస్తుతం జోగి రమేష్ అంటూ రావడం జరిగింది. ఇది మొత్తం ఓవరాల్గా టాపిక్. అదేదో సినిమాలు అన్నట్టు జోగి రమేష్కి సోకాజ్ నోటీసులు ఇస్తారు, ఇస్తే ఇంకా అరెస్ట్ తప్పదంటే నిజమే అంటారా? అక్షర సత్యం. ఖచ్చితంగా 2 నెలల్లోపు ఆయన విచారణకు కొన్ని చేసినటువంటి అవినీతి వాటికి, ఏదైతే నారా చంద్రబాబు నాయుడు గారి ఇంటిపైకి గతంలో అమరావతి దగ్గర ఉన్నటువంటి ఇంటి దగ్గరికి దాడికి పాల్పడినాడో దానిపైన ప్రతి దాంట్లో ఆయన కేసుల్లో ఉన్నాడు. ఖచ్చితంగా ఆయన షోకాజ్ నోటీసులు వచ్చి ఆయన అయితే విచారణ హాజరు అవ్వాల్సి ఉంటుంది. ఒక సినిమాలో డైలాగ్ ఉంటుంది, ఏదో సీరియస్గా వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. ఒక ఆయన సుబ్రహ్మణ్యం ఫోన్ మాట్లాడుకుంటా, నువ్వు పట్టు కాకపట్టు, ఎంత కాకపట్టి ఆయన ఇక్కడ పట్టించుకునే వాళ్ళు లేరులే అని. అట చంద్రబాబు నాయుడు గారు ఈయన పట్టించుకునే పరిస్థితిలో లేడు. ఇటువంటి వ్యాఖ్యలన్నీ రెంటికి చెడ్డ రేవడలాగా వైసీపీలో కూడా ఆయనకుండే చిన్నపాటి ఇమేజ్ కూడా కార్యకర్తలు కూడా చీద్రించుకునే విధంగా ఉంటుంది ఖచ్చితంగా. అంతే అండి. ఓకే, థ్యాంక్ యూ, ధన్యవాదాలు.